Good morning, students. In the previous class, we have discussed about the valency bond theory. So, according to that theory, valency orbitals are participated in the chemical bond formation. So, based on that one orbital can overlap other orbital. So, they can form either sigma bond or pi bond. అంటే valency bond ప్రకారంగా valence shell ఉన్న orbitals అనేవి ఓవర్లాపింగ్ జరగడం జరుగుతుంది. సో ఈ ఓవర్లాపింగ్ అనేది 2 టైప్స్ కింద జరుగుతుందని నేర్చుకున్నాం. సిగ్మా బాండ్ ఓవర్లాపింగ్ అండ్ పై బాండ్ ఓవర్లాపింగ్. మెయిన్గా వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఆ ఫార్మ్ అండ్ బాండ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ టుడే క్లాస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద హైబ్రిడైజేషన్. ఈ హైబ్రిడైజేషన్ ఈజ్ ద అడ్వాన్స్డ్ థియరీ ఫర్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. సో వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఏం చెప్పుకున్నామంటే ఆర్బిటల్స్ ఓవర్లాపింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో హైబ్రిడైజేషన్లో అటామిక్ ఆర్బిటల్స్ అన్ని కూడా కంబైన్ అవి న్యూ ఆర్బిటల్స్ కింద ఫామ్ అవడం జరుగుతుంది. రైట్, మెయిన్గా హైబ్రిడైజేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్. సో హైబ్రిడైజేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ atomic orbitals with equal energy and shape combined to form a new hybrid orbitals with equal energy and shape. This phenomenon is known as hybridization. Simply ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే intermixing of atomic orbitals with equal energy to form new hybrid orbitals of same energy. This process is known as hybridization. సో ఫామ్ అయిన ఆర్బిటల్స్ ఏమో మనం హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటాం. ఈ ఫినామినాని లేదా ఈ ప్రాసెస్ని హైబ్రిడేషన్ అనడం జరుగుతుంది. సింపుల్గా ఎలా మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటే అటామిక్ ఆర్బిటల్స్ అన్నీ కూడా కంబైన్ అయ్యి మనకి హైబ్రిడ్ ఆర్బిటల్స్ కింద ఫామ్ అవడం జరుగుతుంది. హైబ్రిడ్ ఆర్బిటల్స్. సో ఈ ప్రాసెస్ని అంటే యారో మార్క్ మనం ఏమంటామంటే హైబ్రిడైజేషన్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు అండి అటామిక్ స్ట్రక్చర్ లెసన్లో అటామిక్ ఆర్బిటల్స్ నేర్చుకున్నాము. SEDF. సో ఈ అటామిక్ ఆర్బిటల్స్ S ఏమో ఓన్లీ 1 ఆర్బిటల్ ఉంటుంది, P 3 ఆర్బిటల్స్ ఉంటాయి, D 5, F 7 ఆర్బిటల్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద ఎనర్జీస్ చూసుకుంటే S ఆర్బిటల్ లోయెస్ట్ ఎనర్జీ, దెన్ P ఆర్బిటల్, దెన్ D ఆర్బిటల్, దెన్ F ఆర్బిటల్. సో వీటి యొక్క ఎనర్జీ లెవెల్స్ చూసుకున్నప్పుడు S ఆర్బిటల్కి లోయెస్ట్ ఎనర్జీ ఉంటుంది, నెక్స్ట్ ప్లేస్ P ఆర్బిటల్, నెక్స్ట్ ప్లేస్ D ఆర్బిటల్, నెక్స్ట్ ప్లేస్ F ఆర్బిటల్ రావడం జరుగుతుంది. సో అయితే ఈ ఈక్వల్ ఎనర్జీ అంటే ఒకే టైప్ ఆఫ్ S ఆర్బిటల్ ఒక ఎనర్జీ ఉంటుంది, P ఆర్బిటల్కి ఒక ఎనర్జీ ఉంటుంది. సో ఈ రెండు ఎనర్జికల్ ఆర్బిటల్స్ కూడా కంబైన్ అయ్యి మనకి న్యూ ఆర్బిటల్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన ఆర్బిటల్ మనం ఏమంటామంటే హైబ్రిడ్ ఆర్బిటల్ అనడం జరుగుతుంది. అంటే ఈ ఓవరాల్గా ఈ 4 ఆర్బిటల్స్లో ఏ ఆర్బిటల్స్ అయినా సరే ఇంటర్మిక్స్ అవి అంటే వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్ బేస్ చేసుకుని అవన్నీ కూడా ఇంటర్మిక్స్ అవి మనకి న్యూ ఆర్బిటల్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అండ్ న్యూ ఆర్బిటల్కి ఎప్పుడు కూడా ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఎస్కి P DFకి డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్స్ అన్నీ కూడా కంబైన్ అయ్యి మనకి సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ S అనేది Pతో కంబైన్ అయిందనుకో, S ఆర్బిటల్ P ఆర్బిటల్ రెండు కంబైన్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. సో 1 S ఆర్బిటల్ అండ్ 1 P ఆర్బిటల్. సో 1 S ఆర్బిటల్ 1 P ఆర్బిటల్స్ రెండు కంబైన్ అయ్యి 1 + 1 2 SP ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఫామ్ అయిన ఫర్ ఎగ్జాంపుల్ S ఆర్బిటల్కి ఈ షేప్ స్పెరికల్ ఉంటుంది, P ఆర్బిటల్కి ఏమో డంబెల్ షేప్ ఉంటుంది. ఫామ్ అయిన 2 SP ఆర్బిటల్స్కి కూడా ఐదర్ డంబెల్ షేప్ ఆర్ స్పెరికల్ షేప్, ఈ రెండింటిలో ఏ షేప్ కూడా వాటికి ఉండదండి. అంటే జనరల్గా మనం ఏం చెప్పుకున్నాం, S ఆర్బిటల్ అయితే స్పెరికల్ షేప్, P ఆర్బిటల్స్ అయితే డంబెల్, D ఆర్బిటల్స్ అయితే డబుల్ డంబెల్, F ఆర్బిటల్ అయితే 4 ఫోల్డ్ మోడల్ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. అయితే బిఫోర్ హైబ్రిడేషన్ అంటే అటామిక్ స్టేట్లో ఉన్నప్పుడు అవి వాటి యొక్క స్ట్రక్చర్స్ ఫాలో అవ్వడం జరిగింది. ఎప్పుడైతే హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందో మనకి న్యూ ఆర్బిటల్ ఫామ్ అవుతాయి. ఆ న్యూ ఆర్బిటల్కి ఎస్లో ఉన్న స్ట్రక్చర్ ఉండదు, లేదా Pలో ఉన్న స్ట్రక్చర్ కూడా ఉండదు. సో రెండు స్ట్రక్చర్స్ కాకుండా డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఫామ్ అయిన SP ఆర్బిటల్కి ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది. 1S 1P 1 + 1 2 SP ఆర్బిటల్స్ కింద ఫామ్ అవుతాయి. ఓకేనా, ఆ ఫామ్ అయిన ఆర్బిటల్ మన SP ఆర్బిటల్ అనాలి. అది S ఆర్బిటల్ స్ట్రక్చర్ ఉండదు, ఇన్ సేమ్ వే P ఆర్బిటల్ లాగా డంబెల్ స్ట్రక్చర్ కూడా ఉండదండి. సో అలా కాకుండా 1S
2 B's జాయిన్ అయినాయి అనుకోండి, 2 p ఆర్బిటాల్స్, 1 + 2 3 sp2 అని రాయాలండి. 1 + 2 3 అవుతుంది. నెక్స్ట్ ఎస్ పీలు కలిపి ఎన్ని పీలు పార్టిసిపేట్ చేస్తున్నాయండి, 2 P's పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి sp2 హైబ్రిడైజేషన్ అనాలి. నెక్స్ట్ 1s 3 P's అయితే 1 + 3 4 sp3 ఆర్బిటాల్స్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా 1s 1p 1d అయితే 1 2 3 అవుతుంది. సో జనరల్గా మనకి ఎప్పుడు కూడా డి ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేసినప్పుడు అట్లీస్ట్ 2 p ఆర్బిటాల్స్ అనేవి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 1 1 1 + 2 + 1 3 + 1 4 sp2d అని రాస్తామండి. sp2 1 + 2 3 + 1 4 s pలు 2 d 1 కాబట్టి sp2d అని రాస్తాం. లేదా నెక్స్ట్ హైబ్రిడేషన్ వచ్చి sp3d2 లేదా sp2d2 అంటే మనం బేస్డ్ ఆన్ ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ద కెమికల్ బాండ్, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేవి పార్టిసిపేట్ చేసినాయో దాన్ని బేస్ చేసుకుని మనం sp sp2 sp3 sp3d అని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా హైబ్రిడేషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే the intermixing of atomic orbitals of equal energy to form new hybrid orbitals. This phenomenon is called as hybridization. So in hybridization we can expect equal energy orbitals, right? Examples: 1s 1p combined to form 2 sp orbitals. So అంటే sp hybridization, sp2 hybridization, sp3 sp2 and sp2d హైబ్రిడేషన్ అనడం జరుగుతుంది, రైట్? సో వీడికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవడం జరుగుతుంది. సో జస్ట్ హైబ్రిడేషన్ అంటే కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ చేస్తే మనకి న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో మనం హైబ్రిడేషన్ అనడం జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. బెరీలియం క్లోరైడ్ BeCl2 మనకి ఆల్రెడీ తెలుసు. బెరీలియం క్లోరైడ్లో 2 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. స్ట్రక్చర్కి వచ్చి లీనియర్ స్ట్రక్చర్, బాండ్ యాంగిల్ వచ్చి 180 degrees అని నేర్చుకోవడం జరిగింది. అంటే బెరీలియం అనేది మిడిల్ సెంట్రల్ ఆటమ్ ఉండి ఐదర్ సైడ్ ఆఫ్ ద బెరీలియం క్లోరిన్ ఆటమ్స్ అనేవి కోవలెంట్ బాండ్ ద్వారా జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో అది లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా రిప్రజెంట్ చేసాము అండ్ VSEPR థియరీ ద్వారా కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైబ్రిడైజేషన్ అంటే ఇందులో ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఏ విధంగా హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేసినాయో చూద్దామండి. సో బెరీలియం అటామిక్ నెంబర్ వచ్చినప్పుడు Z = 4 1s2 2s2 వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, రైట్? అండ్ క్లోరిన్కి వచ్చినప్పుడు Z = 17 1s2 2s2 2p6 3s2 3p5. సో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా క్లోరిన్కి వచ్చినప్పుడు Z = 17 1s2 2s2 2p6 3s2 3p5. సో దీంట్లో కూడా మనకి 7 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. లాస్ట్ టైం VSEPR థియరీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా అంటే బెరీలియం 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ క్లోరిన్ ఆటమ్స్ ఈచ్ క్లోరిన్ ఆటమ్ 1 ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఇవి కూడా 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా షేర్ చేసుకోవడం వల్ల అంటే బెరీలియం 2 క్లోరిన్ ఆటమ్స్ ఈక్వల్గా షేర్ చేసుకోవడం వల్ల 2 క్లోరిన్స్కి కూడా ఆక్టెట్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సాటిస్ఫై అయిందని చెప్పుకున్నాం. అంటే ఓవరాల్గా 7 ఉన్నాయి. సో ఇందులోంచి ఎలక్ట్రాన్ తీసుకుంటే 8 అవుతుంది. సెకండ్ క్లోరిన్ కూడా 7 ఉన్నాయి. దీనిలోంచి ఎలక్ట్రాన్ తీసుకుంటే 8 అవ్వడం జరిగింది. సో అప్పుడు మనం చెప్పుకున్నాం బెరీలియంకి మనకి ఆక్టెట్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాలేదు కాబట్టి వాటిని మనం ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ కింద చెప్పడం జరిగింది. అంటే వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ లేకపోతే వాటిని మనం ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ లేదా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ యాటమ్స్ అనడం కింద జరిగింది. సో మరి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ యాటమ్ అయితే ఇది ఏ విధంగా బాడీలో పార్టిసిపేట్ చేయింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోయింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే.
అంటే యాజ్ యూజువల్గా బెరీలియం క్లోరైడ్లో 2 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు ఈ బెరీలియం 2 ఎలక్ట్రాన్స్ని కూడా క్లోరిన్ ఆటమ్ ఇవ్వడం జరుగుతుంది రైట్. అయితే ఇది ఏ విధంగా బాండ్ అంటే హైబ్రిడేషన్ కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఇది బెరీలియం జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఈ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఏమనొచ్చు అంటే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కింద చెప్పడం జరగచ్చు. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎప్పుడైతే ఇది క్లోరిన్తో బాండ్తో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉందో మనం ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా మనం చెప్పుకున్నామండి కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఎగ్జోథెర్మిక్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ కింద క్లాసిఫై చేస్తాం. ఎగ్జోథెర్మిక్ అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎండోథెర్మిక్ అంటే ఎనర్జీ గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బెరీలియం అనేది 2 క్లోరిన్ ఆటమ్స్ తోటి జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా మనం ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఇవ్వాలండి. సో ఎనర్జీ దేనికి యూజ్ అవుతుందంటే బెరీలియం ఏం చేస్తుందంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎనర్జీని గెయిన్ చేసుకుని ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. అంటే ఎగ్జైటెడ్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ గెయినింగ్ స్టేట్. అంటే ఆఫ్టర్ గెయినింగ్ ద ఎనర్జీ ఇట్ గోస్ టు హయ్యర్ లెవెల్. గ్రౌండ్ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే 1s2 2s2 బికమ్స్ ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చినప్పుడు ఇది గ్రౌండ్ స్టేట్ అంటే జిఎస్ కింద రిప్రజెంట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ వ్యాలెన్స్ షెల్ ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే హయ్యర్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. 2s2 ఆల్రెడీ 2s2 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వడం జరిగింది. 2s తర్వాత మనకు వచ్చే ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్ అవుతుంది. అంటే ఇందులో ఒక ఎలక్ట్రాన్ అనేది 2p ఆర్బిటాల్కి వెళ్ళడం జరుగుతుంది. 1s2 2s1 2p1x 2p1x అండ్ దీన్ని మనం ఏమనాలంటే ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ చేసుకుని ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్లో చూడండి మనకి వ్యాలెన్స్ షెల్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎస్ కామా పి ఉన్నాయి. అంటే ఒక ఎస్ ఆర్బిటాలు అండ్ 1 p ఆర్బిటాలు రెండు కంబైన్ అయ్యి మనకి sp హైబ్రిడేషన్ అంటే sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే అంటే 2sలో 1s ఆర్బిటాలు 2pలో ఉన్న p ఆర్బిటాలు కూడా రెండు జాయిన్ అయ్యి sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అంటే ఏంటి sp ఆర్బిటాల్ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 1sలో 2sలో 1 ఎలక్ట్రాన్ 2pలో 1 ఎలక్ట్రాన్ ఓవరాల్గా 2 ఎలక్ట్రాన్స్ ఉండడం జరిగింది. అంటే ఈ sp ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కూడా క్లోరిన్ ఆటమ్కి ఒకటి సెకండ్ క్లోరిన్ ఆటమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే spలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కూడా 2 క్లోరిన్ ఆటమ్స్ 1 ఎలక్ట్రాన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏ విధంగా జరుగుతుందంటే మనకి బెరీలియంలో ఏ హైబ్రిడేషన్ ఉందండి ఇప్పుడు SOP పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి బెరీలియంలో sp హైబ్రిడేషన్ జరిగింది. సో హైబ్రిడేషన్ జరిగిన తర్వాత మన ఫామ్ అయిన ఆర్బిటాల్ యొక్క స్ట్రక్చర్ s కింద ఉండదండి p కింద ఉండదు. సో మనం సింపుల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డంబెల్ షేప్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది sp హైబ్రిడ్ ఆర్బిటాల్. sp అలాంటివి ఉంటాయండి 2 ఉంటాయి మనకి, ఎందుకంటే 1 + 1 2 జాయిన్ అవ్వండి. సో ఇది sp అవుతుంది. నెక్స్ట్ క్లోరిన్ వచ్చి ఒక క్లోరిన్ ఏమో ఇటువైపు, ఇంకో క్లోరిన్ వచ్చి ఇటువైపు జాయిన్ అవ్వడం జరుగుతుంది. రైట్ ఇది ఒక sp ఆర్బిటాల్, ఇది సెకండ్ sp ఆర్బిటాల్, 2 sp ఆర్బిటాల్స్. సో ఇందులో ఏ ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేస్తుందండి pz పార్టిసిపేట్ చేస్తుంది. అంటే pz ఆర్బిటాల్, ఇది కూడా pz ఆర్బిటాల్. సో ఏ విధమైన ఓవర్లాపింగ్ ఉందండి ఇందులో ఎండ్ ఆన్ ఎండ్ కాబట్టి ఈ చివర కాబట్టి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో ఈ హైబ్రిడేషన్ ఏమంటామంటే సిగ్మా sp బాండ్ p హైబ్రిడేషన్ అనాలి. సిగ్మా sp బాండ్ p హైబ్రిడైజేషన్. ఓకే ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ వెల్. మనం బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే బెరీలియం అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్ అనేది నెక్స్ట్ ఎనర్జీ లెవెల్లోకి జంప్ అవ్వడం జరుగుతుంది. 2s2 తర్వాత ఉన్న ఎనర్జీ లెవెల్ 2p అండి. సో ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ అనేది జంప్ అవ్వడం జరుగుతుంది. 2s తర్వాత వచ్చి 2px కాబట్టి 2s1 నుంచి 2pxలోకి వెళ్ళేది. SOP కంబైన్ అయ్యి మనకి sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది. దాని యొక్క స్ట్రక్చరు ఈ విధంగా డంబెల్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక sp, ఇది ఒక sp అని. రైట్ సో 2 sp ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. ఒక్కొక్క s ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో 1 ఎలక్ట్రాన్ కూడా సింగిల్ క్లోరిన్ ఆటమ్స్ యాక్సెప్ట్ చేసుకోవడానికి అవి కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి రెండింటికి మధ్య సిగ్మా sp p ఓవర్లాపింగ్ జరిగింది. ఇది కూడా కోవలెంట్ బాండే, బట్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ త్రూ hybridization concept, right?